రైట్, మొంతా తుఫాన్ దిశ మార్చుకుంది. రాత్రికి అమలాపురం యానం సమీపంలో తీరం దాటే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం అక్కడ తాజా పరిస్థితిని వివరించడానికి మా కరెస్పాండెంట్ అప్పారావు ఉన్నారు. అప్పారావు, శ్రీనివాస్, మొంతా తుఫాను తీరానికి సమీపించే కొద్దీ అత్యంత భయానకంగా మారుతుంది. అలల గాలుల తీవ్రత గంటకి 70 నుంచి 80 మధ్య మొదలయ్యాయని చెప్పాలి. ప్రస్తుతం మనం ఇప్పుడు కాకినాడ ఉప్పాడు బీచ్ రోడ్ ఉన్నాము. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకి ఒక ఎక్స్క్లూజివ్ చూపిస్తాము. మనం చూడొచ్చు, సముద్ర మట్టానికి 50 అడుగుల ఎత్తులో మనం ఉన్నాము. మొత్తం మనం చూడొచ్చు, సముద్రం ఏ స్థాయిలో ఒక జల ప్రళయంలాగా రాకాశ అలలతో విడుచుకు పడుతుందో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులు మాత్రమే ఇది ప్రత్యేకం అని చెప్పాలి. సముద్రం విహంగ వీక్షణ దాదాపు మనం 50 అడుగుల ఎత్తులోంచి సముద్రం ఏ స్థాయిలో ప్రళయంగా మారిందో, ఏ స్థాయిలో భయంకరంగా మారిందో మనం చూడొచ్చు. అలలు భారీ స్థాయిలో సముద్రం కనుచూపు మేరలో సముద్రం అలలతో విరుచుకు పడుతుంది. అదే సమయంలో గాలులు 80 నుంచి 85 కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తున్నాయి. మనం నిలబడ్డ ప్లేస్ లో కూడా చేతిలో సెల్ ఫోన్ ఉంటే ఎగిరిపోయేంతలో ఈదురుగాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. చూడొచ్చు, సముద్రం దాదాపు 50 అడుగుల సముద్ర మట్టం నుంచి 50 అడుగుల ఎత్తులో ఏ విధంగా ప్రళయంగా ఉందో మనం చూడొచ్చు. ఈ విజువల్స్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులు మాత్రమే ప్రత్యేకం. సముద్రం మొత్తం దాదాపు 10 కిలోమీటర్ల పొడవున ఏ విధంగా అలలు భయంకరంగా ఎగసి పడితే సముద్రం మధ్యలో ఏ స్థాయిలో అలజడి ఉంటుందో అదే స్థాయిలో అలజడి ఒడ్డున ఉంటుంది. మొత్తం దారి పొడవునా అలలు ఎగసి పడుతూ బీచ్ రోడ్డు మొత్తాన్ని కూడా పూర్తిగా ధ్వంసం చేసింది. మరో పక్క రాత్రికి ఉప్పాడ దగ్గర కూడా అదేవిధంగా కోనసీమ పరిసర ప్రాంతాల్లో తుఫాను తీరం దాటుతుంది ఇప్పుడే అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో గాలుల తీవ్రత కాకినాడ, కోనసీమ, యానం తదితర ప్రాంతాల్లో చాలా భయంకరంగా ఉందని చెప్పాలి. గడిచిన గంట కిందటి నుంచి కోనసీమ జిల్లాలో గాలుల తీవ్రత అధికమవడంతో వేలాది కొబ్బరి చెట్లు నేల కొరుగుతున్నాయి. కోనసీమ అంటేనే కేరళ తలపించే అందాల సొంతం. ప్రధానంగా కొబ్బరి చెట్ల మధ్యలో దాదాపు అన్ని ఇళ్ళు కూడా చెట్ల మధ్యలో ఉంటాయి. అయితే ఇప్పుడు తుఫాను ఈదురుగాలుల తాకిడికి కొబ్బరి చెట్లన్నీ నేల కూలి ఇళ్లపై పడుతుండో భారీగా ఇళ్ల నష్టం కూడా వాటిల్లుతుందని చెప్పాలి. మరో పక్క ఇప్పటికే చెట్లు మీద పడడంతో కోనసీమ జిల్లాలోని 2 మండలాల పరిధిలో 2 మహిళలు మృతి చెందారు. అదేవిధంగా గాలుల తీవ్రత కూడా సాయంత్రానికి మరింత పెరుగుతాయని అధికారులు ఇప్పటికే ప్రకటించారు. విండ్ స్పీడ్ దాదాపు 100 కిలోమీటర్లకి గంట వేగం ఉంటుందని చెప్పి ఇప్పటికే కోనసీమ జిల్లాలో తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన అధికారులు స్థానికులు కిలోమీటర్ పరిధిలో ఉన్న ఇళ్లను కూడా ఖాళీ చేస్తారు. మరో పక్క గాలుల తీవ్రత చూడొచ్చు, సముద్రంలో అలలు ఏ స్థాయిలో ఎగసి పడుతున్నాయి. ఆకాశంలోంచి నీళ్ళేదో కిందకి జార విడిస్తే గాలికి వెళ్ళినట్టు సముద్రంలో ఉన్న కెరటాలు నీళ్ళన్ని కూడా చాలా ఎత్తున చూడొచ్చు. చాలా భయంకరంగా నీళ్లు ఆకాశంలో ఏదైతే సముద్రంలో ఉన్న కెరటాలన్నీ కూడా ఎగసి పడుతున్నాయి. అలా చూడొచ్చు. మన విజువల్స్ అన్ని కూడా ఒక రకంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి మాత్రమే ఇవన్నీ ప్రత్యేకం. ఈదురుగాలుల తీవ్రతకు ఓ పక్క వర్షము, ఒక ఈదురుగాలు, మరో పక్క సముద్రంలో అలజడి చాలా భయంకరంగా ఉందని చెప్పలేదు. చూడండి, మామూలుగా సముద్రంలో అలజడి అనేది తుఫాన్ల సమయంలో తీరంలో కెరటాల రూపంలో కనిపిస్తుంది. కానీ మనం చూస్తున్న విజువల్స్ కనుచూపు మేరలో సముద్రం అలలు అంత చాలా దూరం నుంచి విరుచుకు పడుతూ ఒడ్డుకొచ్చేసరికి మరింత భయంకరంగా మారుతున్నాయి. ప్రస్తుతం ఈ అలలకు గాలుల తీవ్రత కూడా అధికం అవడంతో నష్టం చాలా భయంకరంగా ఉంటుందని మత్స్యకారులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క తాము అనేక తుఫాన్లు చూసామని, ఈ స్థాయిలో సముద్ర జలం ఈ విధంగా కెరటాలు విరుచుకు పడతాయని ఎప్పుడూ చూడలేదని చెప్తున్నారు. మరోపక్క ప్రధానంగా చూస్తుంటే ఈ మొంతా తుఫాను కాకినాడ, కోనసీమ, యానం 3 పరిసర ప్రాంతాల్లో భయంకరంగా ఉంటుందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. మరోపక్క కీలకమైన విషయం ఏంటంటే తుఫాను తాకిడి కోనసీమ పరిసర ప్రాంతాల్లో తీరం దాటుతున్న నేపథ్యంలో యానం వద్ద గోదావరిలో కూడా అలల తీవ్రత భారీగా పెరిగింది. ఈ అలల తీవ్రతకి ఇప్పటికే యానం బీచ్ రోడ్డు మీదకి గోదావరి కూడా వచ్చింది. ఓ రకంగా సముద్రం అల్లకొల్లాలకు ఉంటుంది, కానీ తుఫాను సమయంలో గోదావరి నది అనేది ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంటుంది. కానీ ఇప్పుడు తుఫాను తీరం ఈ కోనసీమ పరిసర ప్రాంతాల్లో దాటే అవకాశం ఉండడంతో గోదావరి నది కూడా అలజడి రేగి యానం బీచ్ రోడ్ మీద కూడా వచ్చింది. ప్రస్తుతం మనం చూడొచ్చు, అటు సముద్రం కానీ గోదావరి కానీ ఒక్క రకంగా భీకరంగా మారింది. కనీ వీరి స్థాయిలో కెరటాలు విరుచుకు పడుతున్నాయి.
చూడొచ్చు. మనం ఏ విధంగా విజువల్స్ చూడొచ్చు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులు మాత్రమే ఇవి ప్రత్యేకమని చెప్పాలి. సముద్ర మట్టానికి 50 అడుగుల ఎత్తులోంచి ఈ విజువల్స్ మనం సముద్రం మొత్తం చూడొచ్చు. ప్రధానంగా చూస్తుంటే ఎక్కడికక్కడ ఇప్పటికే సముద్రం అలజడికి కాకినాడ పోర్టులో 9వ నంబర్ ప్రమాద హెచ్చరిక ఎగురవేశారు. అటు నౌకలకు కూడా ముప్పు ఉంటుందని ముందుగానే గుర్తించి 16 నౌకలు సముద్రం మధ్యలో కూడా తరలించారు. విదేశాలకు బియ్యం ఎగుమతులు కూడా పూర్తిగా నిలిపివేశారు. ప్రస్తుతం అయితే కాకినాడ తీరం నుంచి కోనసీమలో అంతర్వేది వరకు దాదాపు కొన్ని వందల కిలోమీటర్ల పరిధిలో సముద్ర తీరం చాలా అల్లకల్లోలంగా ఉంది. సముద్రం అల్లకల్లోలంగా అనేది సాధారణంగా చూస్తుంటే కానీ ఈ స్థాయిలో రాకాసి అలలు విరుచుకుపడి బండరాళ్లను సైతం ఎగిరి వేరే చోట పడేలా చేస్తుందంటే మన పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మరోపక్క తీర ప్రాంత గ్రామాల్లో కాకినాడ కోనసీమ జిల్లాలో దాదాపు 18 మండలాల్లో మత్స్యకారులను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. సముద్రం అల్లకల్లోలంగా ఉండడం పాటు ఈదురుగాలుల తీవ్రత అధికంగా ఉంటుందన్న నేపథ్యంలో దాదాపు కాకినాడ జిల్లాలో 14,000 మందిని, కోనసీమ జిల్లాలో 10,000 మందిని సురక్షిత ప్రాంతాలకు ప్రభుత్వం తరలించింది. అయితే ఈ గాలుల తీవ్రతకి సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న మత్స్యకారులు అయితే తమ ఇల్లు ఏమైపోతాయన్న ఆందోళనతో పునరావాస కేంద్రాలకు భోజనానికి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చి తమ ఇంటి దగ్గర ఉంటామని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానంగా కోనసీమ జిల్లాలో అయితే ఎస్పీ కానీ కలెక్టర్ కానీ తీవ్ర స్థాయిలో పరిస్థితిని అర్థం చేసుకొని చెయ్యాలని చెప్పి కూడా చెప్తున్నారు. మనం చూడొచ్చు విజువల్స్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మాత్రమే ప్రత్యేకం. ప్రస్తుతం అయితే తుఫాను ప్రభావంతో ఈదురుగాలు కోనసీమ జిల్లా, కాకినాడ జిల్లాలో భయంకరంగా ఉన్నాయని చెప్పచ్చు.